మరి నిత్యం నువ్వు రాముని మీద దేవిని నమ్మిన పేరుగా రాముని పేరు మీద రాజకీయాలు చేసే బండి సంజయ్ గారు, మరి అదే రాముని సాక్షిగా ఎందుకు నీ కొడుకు నిర్దోషాన్ని నిరూపించుకోలేకపోతున్నావు? ఏ తప్పే చేయకపోతే మరదే రాముడి మీద నువ్వు ప్రమాణం చేసి నా కొడుకు నిర్దోషి, నా కొడుకు ఎలాంటి తప్పు చేయాలన్నా కదా. మరి ప్రతిసారి ఏ విషయం వచ్చినా ఇక సికింద్రాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటావు, మరి అదే భాగ్యలక్ష్మి అమ్మవారు సాక్షిగా నీ కొడుకు నిర్దోషాన్ని ఎందుకు నిరూపించుకుంటలేవు? ఇలా రాష్ట్రంలో ఏ విషయమైనా గగ్గోలు పెట్టి రాద్ధాంతం చేసే బండి సంజయ్ నీ సొంత విషయం, నీ కుటుంబ విషయంలో ఎందుకు పోలీసులకు సహకరించట్లేదు? నీ కొడుకు తప్పే చేయనప్పుడు ఎక్కడ దాచినవు నీ కొడుకును? ఎందుకు నువ్వు పోలీసులకు సహకరిస్తలేవు? నువ్వు తప్పు చేసి, నీ కుటుంబం తప్పు చేసి, గతంలో నీ కొడుకు చరిత్ర ఏ రకంగా కాలేజీలో గుండాయిజం చేసి ఏ రకంగా నీ కొడుకు వ్యవహరించే తీరు తెలంగాణ ప్రజలు చూస్తలేరా? మరి మా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి ఎక్కడ కూడా ఎంతటి వాడైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం. మొన్న వాళ్ళు కేసు పెట్టిన రోజే మే 8 తారీఖు కేసు రిజిస్టర్ చేసి మా గౌరవ ముఖ్యమంత్రి స్పెషల్గా దానికి ఒక డీసీపీ రిత్రిజాద్ ఐఏఎస్సీ ఆఫీసర్ కూడా నియమించి విచారణ చేస్తున్నాం. మరి ఇలాంటి సమయంలో నువ్వు పోలీసులకు సహకరించాలి కదా. కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి ఉండి నువ్వే పోలీసులకు సహకరించకుండా మీ సొంత మీడియా ద్వారా అమ్మాయిదే తప్పన్నట్టుగా అమ్మాయి మీద నేపం నెడుతున్నావు. ఒక మైనర్ బాలిక మీద ఈ రకంగా పెట్టడం నీకెంతవరకు సమంజసమని బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే అదునని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలతోటి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డు మీదకి ధర్నా చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా సిగ్గుండాలా? మీరు 10 ఏళ్ళ అధికారంలో మైనర్ బాలిక మీద ఏ రకంగా అగాత్యాలైనాయి, కూకట్పల్లిలో ఏ రకంగా అయినాయి, దిశ కేసు ఏమైంది? మీ సమయంలో లాండ్ ఆర్డర్ ఎంత అభిమానంగా ఉండే. మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మా ప్రజాపాలన ద్వారా మహిళల ఆత్మగౌరవం పెంచినాం, మహిళలకు భద్రత పెంచినాం, మహిళలకు అన్ని హక్కులు కల్పించి ఇలా మహిళలు నిర్భయంగా రోడ్ల మీద తిరిగే హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మరి దీని మీద సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దేనికోసం ధర్నాలు చేస్తున్నారు? మీ చీకటి ఒప్పందం కదా, ప్రతిసారి కదా మీ బండి సంజయ్ మీకు ఫేవికోల్ బంధం కదా బీజేపీ బీఆర్ఎస్కు. అంటే మా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మా ప్రభుత్వం మీద నెప్పం నెట్టడానికి దొంగ డ్రామాలు చేసి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్న బండి సంజయ్ గారికి, మీరు ఒక గౌరవమైన మంత్రి హోదాలో, కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్నారు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించండి. మీ కొడుకు నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి మీరు ఎన్ని తంటాలు పడుతున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మరి మీరు మతం పేరు మీద, కులం పేరు మీద, ఆఖరికి మహిళలను అడ్డం పెట్టుకుని కూడా రాజకీయం చేయాలంటే తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. మీ పార్టీ ఇప్పటికే మతాల మీద, కులాల మీద రాజకీయాలు చేసి ఇప్పుడు మైనర్ బాలిక పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు దుర్మార్గం. ఇంకొక విషయం, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన మాట్లాడతాడు, రామచంద్ర గారు మాకేం సంబంధం అంటాడు. అరే మీ పార్టీ నాయకుడు గతంలో పిసిసి అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఒక ఎంపీగా ఉండి ఆయన కుటుంబంలో తప్పు జరిగితే మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పి తూతూ మంత్రంగా వెళ్ళిపోతే బాధ్యుని కాదా? ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా నీ బాధ్యత లేదా? ఒక మైనర్ బాలిక మీద అగాత్యాయం జరిగి అక్కడ ఫోక్సో కేసు బుక్ అయితే మీ బాధ్యతగా ఇమీడియట్లీ మంత్రి పదవి నుంచి తొలగించండి. నిర్దోషం తెలియని తర్వాత మళ్ళీ మంత్రిలోకి తీసుకోండి. కేంద్ర మంత్రి ఉండి మైనర్ బాలిక మీద ఫోక్సో కేసు బాలిక పెట్టిన కేసు మా ప్రభుత్వం స్పందించి ఫోక్సో పెడితే బండి సంజయ్కి మాకు సంబంధం లేదంటే ఇంత నీచమైన రాజకీయాలు. రామచంద్ర గారు ఇప్పటికైనా మీరు స్పందించాలి. తక్షణమే ఈ కేసు ఫోక్సో కేసు బుక్ అయింది, మహిళకు న్యాయం జరగాలి. మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంతటి వారైనా, ఎంత పెద్ద హోదాలున్నా ఉపేక్షించేది లేదు.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎంత పెద్దవారైనా శిక్షార్హులే. తప్పని తేలితే కఠిన శిక్ష విధానించే కేంద్ర మంత్రి కానీ, ఇంకో మంత్రి కానీ, ఇంకో పెద్ద మనిషి కానీ, ఏ పార్టీ అయినా. మా ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేసిండు. ఇవాళ తెలంగాణలో ఆ మహిళల ఆత్మగౌరవం పెంచిండు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని చూస్తున్నాడు. మరి కేంద్రంలో అధికారం ఉండి ఇవాళ మీడియాతో, సోషల్ మీడియా ద్వారా కమ్మేయాలి, కొన్ని మీడియా ద్వారా దుష్ప్రచారం చేయాలి. అమ్మాయిదే తప్పు. అరే అమ్మాయి మైనర్ అమ్మాయి, అది జరిగితే తప్పకుండా మీరు బాధ్యత వహించాల్సింది పోయి అమ్మాయి మీద నెపం నెట్టాలి. మళ్ళీ మా రాష్ట్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి మీ తోడు దొంగలు, మీ ఫెవికోల్ బంధమైనటువంటి బీఆర్ఎస్ తోటి మళ్ళీ మా మీద ఉల్టా దాడి చేయించడం ఎంతవరకు సమంజసం? బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విస్మరించారు. మీ 10 ఏళ్ల పాలనలో మహిళలకు ఆత్మగౌరవం లేకుండా చేశారు. మహిళలకు ఎక్కడ కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వలే, వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టలే. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మహిళల ఆత్మగౌరవం ఇచ్చి ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా చీమ చిటుక్కుమన్నా లాండ్ ఆర్డర్ ద్వారా ఇలా మహిళల ఆత్మగౌరవం వేస్తుంటే మీ అనుబంధం, మీ ఫెవికోల్ బంధం మరి బండి సంజయ్ గారు ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం దేనికి సంకేతాలు? ఏ రకంగా ఈ కేసును తప్పుతో పట్టించాలని చూస్తున్నారు? మీరు తప్పు చేసి మీరు దొంగలై మా ప్రభుత్వం మీద నెప్పం నెట్టాలని చూస్తున్నారు. తప్పకుండా దీంట్లో ఎంత పెద్దవారైనా ఉపేక్షించలేదు. తప్పకుండా చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. హరీష్ రావు మాట్లాడితే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో దిశ కేసు కానీ, ఇక్కడనే కుకట్పల్లిలో ఒక మైనర్ మహిళ మీద అయినప్పుడు మీరు మీ ప్రభుత్వం ఏ రకంగా స్పందించారు? మా గౌరవ ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం లాండ్ ఆర్డర్ పోలీస్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి స్పందించి ఒక డీసీపీ అధికారిని నియమించింది. దర్యాప్తు జరుగుతుంది. తప్పకుండా బాధ్యులను శిక్షించి లాండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి ఎక్కడ కూడా వెనకకు తగ్గేది లేదు. ఈ ప్రభుత్వం మహిళలకు ఆత్మగౌరవం పెంచింది కాబట్టి దీన్ని కూడా రాజకీయం చేసి ఒక రాజకీయంగా వాడుకోవాలనే హరీష్ రావు గారి అవివేకానికి నిదర్శనం. తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మరి అసెంబ్లీలో 38 సీట్లు టీఆర్ఎస్కి వచ్చి పార్లమెంట్కో గుండు సున్న వచ్చినప్పుడే మీ ఫెవికోల్ బంధం తెలంగాణ ప్రజలు గమనించినారు. 38 అసెంబ్లీ వచ్చినప్పుడు కనీసం ఒక్క సీట్ అన్నా బీఆర్ఎస్కి వచ్చిందా? అప్పుడే మీ ఫెవికోల్ బంధం తెలిసిపోయింది. ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం మహిళల ఆత్మగౌరవం పెంచింది కాబట్టి ఏ రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి? మరి మాకు బీజేపీ సోపతుంటే మేము మే 8 తారీఖే ఫోక్సో కేసు బుక్ చేయం కదా. దాని మీద ఒక అధికారిని, ఐఏఎస్ అధికారి, డీజీపీ, ఐపీఎస్ అధికారి డీజీపీ రితిన్ రాజా గారిని ఇమీడియట్లీ దర్యాప్తు కేసు ఆదేశించినాం కదా. మాకు వాళ్ళకు అదే ఉంటే మేము ఎందుకు కేసు బుక్ చేస్తాం? ఎందుకు ఒక ఐపీఎస్ అధికారిని నియమిస్తాం? దాని మీద నిగ్గు తేల్చాలి. ఎంతటి వారైనా, అది కేంద్ర మంత్రి కానీ ఇంకో మంత్రి కానీ, ఎంత పెద్దవారైనా శిక్షించాలి. ప్రజాస్వామ్యంలో లాండ్ ఆర్డర్ తప్పకుండా ఈ గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ ఇబ్బంది ఉన్నా స్పందించి ఎంత పెద్దవారైనా శిక్షిస్తారు, తప్పదు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ఒక మంచి శుభదినం. నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీకి సంబంధించిన రైతులకు ఒక శుభవార్త. గత 45 సంవత్సరాలుగా నల్గొండ రంగారెడ్డి రైతులకు ఒక కల్పవృక్షంగా మదర్ డైరీ రైతుల పాలిట ఒక వరంగా ఉండేది. అప్పుడు గుత్త సుఖేందర్ రెడ్డి గారు, దివంగత నలబోలు నరసింహారెడ్డి గారు ఈ డైరీకి బీజాలు వేసి డైరీని లాభాలు తెచ్చి సుమారు ఒక 40-50 వేల మంది పాడి మీద ఆధారపడి బతికేవాళ్ళు. మరి ఏదైతే తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డైరీ ఆస్తులను తెగనమ్ముకొని చైర్మన్లుగా వివరించిన వాళ్ళు డైరీ నష్టాలకు నెట్టి సుమారు 50 నుంచి 60 కోట్ల నష్టం చేసి డైరీని పూర్తిగా సర్వనాశం చేసి డైరీని రోడ్డు మీద పడేసిన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి సహకారంతో పెద్దలు బీసీల ముద్దుబిడ్డ వాకిటి శ్రీఆర్ గారి మంత్రి సహకారంతో
ఎన్డీడీబీసీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళ సహకారంతో మా డైరీని ఎట్లయినా బతికించాలి, నల్గొండ రంగారెడ్డి రైతులు పూర్తిగా డైరీ మీద ఆధారపడ్డారని చెప్పి నేషనల్ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ మనీషా గారితో సంప్రదింపులు చేసి నేను, మా గౌరవ మంత్రి గారు వాకిటి శ్రీహర్ గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, విజయ్ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ గారు గుజరాత్ వెళ్ళి ఆ డైరీని పరిశీలించి వాళ్ళను ఈ మదర్ డైరీని అండర్టేక్ చేయమని చెప్తే ముఖ్యమంత్రి గారి చొరవతోటి వాళ్ళు ఈ డైరీని అండర్టేక్ చేసుకొని ఈరోజే 10 కోట్లు కూడా రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. బ్యాంకుకి ఏదైతే రుణపడి ఉందో ఆ బ్యాంక్ కూడా 27 కోట్లు ఈరోజే ఎన్డీడీబీ వాళ్ళు బ్యాంక్ లోన్ కూడా తీర్చడం జరిగింది. దీనివల్ల రైతులకు నెలకు ఆ బ్యాంకు ద్వారా 25 లక్షల ఇంట్రెస్ట్ కూడా మిగులుతుంది. రైతులు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న బిల్లులు కూడా ఎన్డీడీబీ వాళ్ళు క్లియర్ చేయడం చాలా సంతోషం. మదర్ డైరీ ఆగమవుతున్న కాలంలో పెద్దలు గుత్త సుఖేందర్ రెడ్డి గారి సహకారం, గుత్త అమిత్ గారి సహకారం, మా ఎంపీ చామల కిరణ్ సహకారంతో నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఒప్పించి గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మొన్న మంత్రివర్గంలో కూడా ఆమోదింపజేసి ఆ నేషనల్ డైరీని అండర్టేక్ చేసిన తరుణంలో ఈరోజు రైతులకు ఒక శుభదినంగా వారి ఖాతాలో 10 కోట్లు వేయడం జరిగింది. ఒక వారం తర్వాత కూడా మిగతా పెండింగ్ బిల్లులు పూర్తిగా క్లియర్ చేస్తామని తెలియజేస్తూ 10 సంవత్సరాలు డైరీ సొమ్మును పందికొక్కులక్క తిని మళ్ళీ వాళ్ళే కాంగ్రెస్ హయాంలో డైరీ నష్టాలు ఉందని చెప్పినందుకు నిజంగా వాళ్ళు తెలివితక్కువతనము, మరి రైతులను రెచ్చగొట్టి మదర్ డైరీని ఆగమేటట్టు చేసిన వాళ్లకు ఇవాళ చెంపపెట్టుగా ఈ ఎన్డీడీబీ వచ్చింది. కాబట్టి ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి రైతులకు ఇదొక శుభవార్త. మళ్ళీ పూర్వవైభవం రావాలి. రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ప్రైవేట్ డైరీలను ఆశ్రయించి మోసపోవద్దు. మదర్ డైరీ అంటే మన కన్నతల్లి లాంటి డైరీ కాబట్టి రైతులంతా కూడా మళ్ళీ పాలన్నీ మదర్ డైరీకి పోసి మన మదర్ డైరీని లాభాల్లో తీసుకురావాలి. ఎన్డీడీబీ సహకారంతో, ఇక్కడ ప్రభుత్వ సహకారంతో డైరీకి పూర్వవైభవం తెచ్చి డైరీ మీద ఆధారపడ్డ రైతులకు పెద్ద ఎత్తున లాభాలు వచ్చే విధంగా వాళ్లకు చేసేదానికి సహకరించిన పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 15 సంవత్సరాల అగ్రిమెంటు, గతంలో కూడా వాళ్ళు 10 సంవత్సరాలు ఈ మదర్ డైరీ టేకప్ చేసుకొని లాభాలకు తెచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో దీన్ని 10 ఏళ్ళు సర్వనాశనం చేసి ఎన్డీడీబీని బ్యాక్ పంపిన తర్వాత వాళ్ళు సర్వం దాన్ని దోచుకొని ఇలా లాస్ కావడం కారణం టీఆర్ఎస్ సంబంధించిన చైర్మన్లు దానికి బాధ్యత వహించారు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే మదర్ డైరీని పూర్వవైపు తీసుకొస్తున్నాం. ఎన్డీడీబీ తోటి టైఅప్ చేసుకొని వాళ్ళ ఆధీనంలో రైతులకు పెద్ద ఎత్తున పెద్దపీట వేసి రైతులను లాభాల సాటును తీసుకొస్తాం.